ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. పల్నాడు జిల్లా వెంటచింతల సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు ఆరతులు ఇచ్చే పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లు విద్యా వ్యవస్థలోనే కొత్త విప్లవానికి నాందిగా నిలవబోతున్నాయన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న పాఠశాల విద్యకు కొత్త ఊపిరిలు ఇవ్వడంతో పాటు 5 ఏళ్లలో దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారాయన. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గిన్నిస్ బుక్ రికార్డు దిశగా ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. పీటీఎంతో పాటు ప్రతి శనివారం నైతిక విలువల బోధన, ఆట పాటలతో పిల్లల మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తూ లో బ్యాగ్ డే అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మేరీ కనకం, హెచ్ఎం దుర్గా ప్రసాద్, మండల టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉండాల్సింది క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మన్యూన్యత భావం తెలుసుకోవాల్సింది. నేను గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్ల కన్నా మీ టీచర్లు విద్యార్థులు క్వాలిఫైడ్